హాయ్ అండి. ఈరోజు నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేను చూపించిన విధంగా బ్లౌజ్ పీస్ అనేది అలా పెట్టుకోండి. బ్యాక్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని వదిలేసేయండి. దానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బెల్ట్ చూసారా, సేమ్ అలాగే ఒక మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్ మార్జిన్ ఒకటి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా కోసం ఒకటి. బ్యాక్ పార్ట్ చూడండి, ఎలా అయితే మార్జిన్ చేశానో సేమ్ అలాగే మార్జిన్ చేసుకోండి. సంక పార్ట్ కూడా అలాగే మార్జిన్ చేసుకోండి. ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ చూడండి, ఎలా అయితే నేను పట్టుకున్నానో సేమ్ అలాగే మీరు లెంత్ కూడా మార్జిన్ చేసుకోండి. మార్జిన్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా లైన్స్ నేను కలిపేస్తున్నాను, సేమ్ అలాగే మీరు కూడా కలిపేయండి. ఇలా కలిపేశారనుకో మీకు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, తర్వాత మన బ్యాక్ అనేది విడ్త్ ఎంత రావాలి అని కొంతమందికి 2.5 ఉంటుంది, కొంతమంది చాలా వెడల్పుగా పెట్టుకుంటారు కాబట్టి 3, షోల్డర్ వచ్చేసి 3. ఎవరికైనా ఇదే మెజర్మెంట్స్ అండి. ఇలాగ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఒక కస్టమర్ బ్లౌజ్ కస్టమైజ్ చేస్తున్నాను కాబట్టి ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసుకొని నేను ఇలాగ మార్జిన్ చేశాను. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సంక డ్రా చేసుకోవాలి కాబట్టి రౌండ్ కోసం 1.5 ఇంచ్ పెట్టుకొని నేను రౌండ్ చూడండి ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అలాగే డ్రా చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి.